श्रीशैलेशदयापात्रं विवक्ष्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यम् अच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतः हतवितराय करुणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य देकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयः तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेः वकुलाभिरामं श्रीमत्तदङ्ग्रियगणं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेण परकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् लोकाचार्यमुनिं वन्दे द्विसमादिगुणार्णवं तं सठारिगुरोः शिष्यम् आर्तिव्याख्यां करोति यः आर्तिव्याख्यां वरवरमुनेः आप्तबन्धोः मनोज्ञां लोकाचार्यमुनिः अकृतसल्लोकमाह्लादयन् सः आचार्याणां सठरघुकृतेः अर्थनिर्वाहशक्तौ राजां पश्चाद्भुवि सुमतयो यं वदन्ति प्रगल्भं कान्तोपयन्त्रियमिनः जगदाचार्ययोगी व्याख्याति कृपारसनिधिः कृतिम् आर्त्यभिख्यां यं भूतले निगमशीर्षविदो वदन्ति कान्तोपयन्त्रियमिनः अवतरं द्वितीयं श्रीशैलेशदयापात्रं द्विभक्ष्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिम् आत्रेयान्वयसिन्धुशेतकरणात् रामानुजार्यात् वरात् जातं तत्करुणः कटाक्षविदितः त्रय्यन्तयुग्माशयं श्रीमद्वेङ्कटदेशिकोत्तमपदद्वन्द्वारविन्दाश्रयं सेवे सद्गुणसागरं गुरुमहं गोपालकृष्णाभिधम् अत्रेयान्वय सिन्धुशेतकरणात् गोपालकृष्णात् गुरोः जातं तत्पदपङ्कजामृतरसास्वादोत्थितात्मोन्नतिं स्वाचार्यस्य गुणान् वदन्तमनिशं तत्तातपादप्रभावाल्लब्ध उभयवेदशीर्षमनकं सेवे नृसिंहाभिधम् आत्रेयवंशवनथेः उडुराजमार्यं रामानुजार्यतनयं सुगुणैकराशिं श्रीनारसिंहपदपङ्कजचञ्चरीकं श्रीवेङ्कटार्यगुरुवर्यम् अहं प्रपज्ये தேன்பயிலும் தாரான் எதிராசன் சேவடிமேல்தான் பரமபத்தி தலையெடுத்தி மாந்தற்குணவாக ஆர்த்தியுடன் வந்தமிழ்கள் செய்தான் மணவாள மாமுனிவன் வந்து ஒம்பவிழ்தார் வன்மை மணவாள மாமுனிவன் அம்புவியல் கால் பொருந்த ஆர்த்தியனால் ஒம்பரதுடம் விண்ணுலகில் செல்ல விரந்து எதிராசன் பதங்கள் நன்னி உரத்தார் நமக்கு. ప్రియ భగవద్ రామానుజదాసులారా, మన ఆర్తి ప్రబంధ కాలక్షేప పరంపరలో 16 పాసురాలను విన్నాం. ఇప్పుడు 17వ పాసురాన్ని మనం వినబోతున్నాం. 16వ పాసురంలో మనవాళ మామునుడు భగవద్ రామానుజుల్ని, రామానుజ, ఏ రోజు నీవు నన్ను నీ చరణముల చెంతకి చేర్చుకుంటావో, ఏ రోజు నాకు మోక్షాన్ని కటాక్షిస్తావో ఆ రోజును నాకు తెలియజేయండి, ఆ డేట్ ఏదో నాకు ఇవ్వండి అని ప్రార్థన చేశారు. నా యొక్క స్వభావము అకృత్యకరణం చేయడమే స్వభావంగా కలిగినటువంటి నేను మీ పాదాలని ఎప్పుడు చేరతానో దాన్ని కటాక్షించవలసింది అని వాత్సల్యమనే కళ్యాణమనం కలిగినటువంటి రామానుజ దాన్ని నాకు అనుగ్రహించవలసింది అని ప్రార్థన చేశారు 16వ పాసురంలో. ఇప్పుడు ఈ 17వ పాసురంలో ఏమంటున్నారంటే, భగవద్ రామానుజులు వీరికి ఇప్పుడే పరమపదం ఇచ్చేస్తే ఎలాగా, మనం చేసేటటువంటి శరణాగతికో, మనం ఆశ్రయించేటటువంటి ఆచార్య సమాశ్రయణానికో, ఆచార్య కటాక్షానికో పరమపదం అనేటటువంటిది తప్పకుండా వచ్చేటటువంటి ఒకానొక స్థానమైనప్పటికీ, ఇప్పుడు శరణాగతి చేస్తే ఇప్పుడే పరమపదాన్ని చేరిపోయాడు అనుకోండి,
అప్పుడు ఎవరు శరణాగతి చేయరు. తిరువామిడి దివ్య ప్రబంధాన్ని పఠన పాఠనాల్లో లేకుండా చేసింది ఇదే. మరణమాక్కి వైహుందం కొడుక్కుంపిరాన్ అనేటటువంటి విధంగా పూర్వం పాసురం ఉండేదని దాన్ని మార్చి మరణమానాల్ వైహుందం కొడుక్కుంపిరాన్ అనేటటువంటి పాసురాన్ని ఏర్పాటు చేశారు అని, అలా లుప్తమైపోయినటువంటి తిరువాయిముడి కొల్లుంపాట్టు అని ప్రాణాలు తీసేటటువంటి చంపేటటువంటి పాసురాలు అనే పేరు పెట్టి ఈ తిరువాయిముడిని పఠన పాఠనాల్లో లేకుండా చేస్తే నాథమునుడు అవతరించిన తర్వాత మరలా నాలాయిర దివ్య ప్రబంధాన్ని నమ్మాళ్ళవారి దగ్గర ఉపదేశం పొంది తిరిగి మళ్ళీ లోకంలో ఈ దివ్య ప్రబంధం ప్రవర్తించేటట్టుగా చేశారు అని, మరణమాక్కి కాకుండా, మరణమాక్కి అంటే మరణము చేసి అంటే చనిపోయేటట్టుగా చేసి అని అర్థం, చేసి వైహుందం కొడుక్కుంబిరాన్ వైకుంఠాన్ని కటాక్షించేటటువంటి ఉపకారకుడు స్వామి అనే పాసురాన్ని మార్చి మరణమానాల్, మరణమైనచో అంటే మరణం వచ్చినచో అప్పుడు మోక్షాన్ని ఇస్తాడు. ఈ శరీర అవసాన కాలంలో మోక్షం వస్తుంది. ఇదే కదా ఎంబెరుమానార్లు అడిగిన షడ్వార్తలలో ఒకనొక వార్త, దేహావసానే మోక్షం, దేహావసానంలో మోక్షం తప్ప శరణాగతి చేసిన వెంటనే మోక్షాన్ని పరమాత్మ అనుగ్రహించడు, నిర్ణయం చేస్తాడు. వీడికి మోక్షం ఇవ్వడం తప్పనిసరి అని సీట్ అక్కడ ముందు రిజర్వ్ చేసి పెడతారు. వీడు శరీర అవసాన సమయంలో ఎప్పుడు ప్రాణం పోతుందో అప్పుడు ఆ తర్వాత పరమపదానికి తీసుకెళ్లి మోక్షాన్ని కటాక్షిస్తాడు అని సర్వేశ్వరుడి యొక్క విషయంలో చెప్తారు. ఇదే రామానుజులు కూడా అనుకున్నారు. ఈ మనవాళమాములు అమితమైనటువంటి ఆర్తిని పొందారు. ఈ ఆర్తితోటి వీరు ఊరికే కంగారు పడిపోతున్నారు. ఇప్పుడే మోక్షాన్ని చేరిపోవాలనేటటువంటి ఒకనొక పట్టరానంత ఆర్తి కలిగిందే వీరికి. ఇప్పుడే ఇచ్చేస్తే ఎలాగ వీరికి అని మరణమానాల్ వైహుందం కొడుక్కుమ్మని, వీరికి మరణమైన తర్వాత శరీర వియోగ సమయంలో మనం పరమపదాన్ని ఇద్దాము. పరమపదం ఎవరి చేతిలో ఉంది? ఎంబెరుమానార్ల యొక్క చేతుల్లో ఉంది. నిన్నే మనం అనుకున్నాం, ఉభయభూత నాథులు గనక ఉడయవరనేటటువంటి ఒకనొక బిరుదుని ఎంబెరుమానార్ల కటాక్షించి ఉభయభూత నాథత్వాన్ని రంగనాథుడు ఎంబెరుమానార్లకు అనుగ్రహించడం చేత ఎవరికి పరమపదం ఇవ్వాలి అనేటటువంటిది సర్వేశ్వరుడి చేతిలోంచి ఎంబెరుమానార్ల చేతిలోకి వచ్చింది. ఆ పరమపదం యొక్క తాళాలు ఎంబెరుమానార్ల యొక్క చేతిలో ఉన్నాయి కనుక పరమపదాన్ని ఎంబెరుమానార్లే ఇస్తారు అని పరందామమిన్ను తెవందరుని తీదిరి రామోనిసన్నని రామానుజన్ ఉత్తందాదిలో 94వ పాసురంలో పరంధామము అనేటటువంటి పరంధామము అనేటటువంటి తివం అంటే దేవము అని అర్థం. దేవం అంటే పరమపదం. ఆ పరమపదాన్ని తరుం ఇచ్చేటటువంటి తీదిలి రామానుజన్, ఎట్టి దోషము లేనటువంటి భగవద్ రామానుజులు అంటే యోగ్యతని చూచి మోక్షాన్ని ఇవ్వడం కాక, యోగ్యత లేకపోయినప్పటికీ తన యొక్క కటాక్షం చేత తంతహవెన్నం శరణు కొడుతానని తన యొక్క తహవు అంటే దయా అనేటటువంటి ఒకనొక కళ్యాణ గుణాన్ని ఆధారంగా చేసుకుని భగవద్ రామానుజులు ఆశ్రయించినటువంటి వారికి మోక్షాన్ని ఇస్తారు అని, అలాగే కృపామాత్ర ప్రసన్నార్యులు రామానుజులు అని చెప్పినట్టుగా భగవద్ రామానుజులు మనవాళ మహామునులకి తర్వాత మోక్షాన్ని ఇద్దాము, శరీర అవసాన కాలంలో వీరికి మోక్షాన్ని కటాక్షిద్దాము అని అనుకుంటున్నారు అని భావన చేశారు మనవాళ మహామునులు. శరీర అవసానంలో మోక్షాన్ని ఇద్దామనేటటువంటి ఉద్దేశంలో మీరు ఉన్నట్టుగా ఉన్నారు. కానీ ఆలస్యం చెయ్యకుండా మోక్షాన్ని నాకు కటాక్షించవలసింది, ఇక ఎందుకు మీరు నాకు మోక్షాన్ని ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారు అని ఈ పాసురంలో, ఈ 17వ పాసురంలో మనవాళ మహామునులు ఎంబెరుమానార్లని ప్రార్థన చేస్తున్నారు. పాసురాన్ని అనుసంధానం చేసుకున్నారు.
பொல்லாங்கு அனைத்தும் பொதிந்து கொண்டு நன்மையில் ஒன்றில்லா எனக்கும் எதிராசா நல்லார்கள் நன்னும் திருநாட்டை நான் தருவனென்று நீ తన్నెన్నిరుక్కిరదన్నాన్నే పాసురార్థాన్ని చూడండి. పొల్లాంగు అంటే చెడ్డ పనులు అన్నమాట. చెడ్డ పనులు అనైత్యం, చెడ్డ పనులన్నిటినీ కూడా పొదిందుకొండు లేకపోతే పొసిందుకొండు అని కూడా పాఠం. వీటన్నిటినీ కూడా శిలాశాసనం చెక్కినట్టుగా ఏర్పాటు చేసుకుని నన్మయిల్ ఒండ్రుం ఎనక్కం ఎతిరాశ ఓ రామానుజ, సత్కార్యములందు కొంచెం కూడా దాసుడికి ఇష్టం లేదు. చెడ్డ కార్యాలనేవన్నీ ఓ తోడ పోగు చేసుకుని వాటినే చేస్తూ ఉన్నాను. అలాంటి నాకు ఎతిరాశ ఓ రామానుజ, నల్లారహళ్ వాഴുం సత్పురుషులుగా ఉండేటటువంటి మహానుభావులు, నిత్యులు ముక్తులు అనేటటువంటి వారు నన్ను పొందేటటువంటి తిరునాట్టై పరమపదాన్ని, అలాంటి పరమపదాన్ని మేమిస్తాం, తరువన్ ఇస్తాం అని పరమాత్మతో చెప్పి ఆ పరమపదాన్ని మేమిప్పిస్తామని చెప్పి దేవర వారు అనుకుంటున్నప్పుడు ఇక ఆలస్యం చేయడానికి ఏమిటి కారణము? తన్నెన్నిరుక్కిరదు, ఆలస్యం చేయడానికి ఈ ఏమిటండి కారణం? ఏం కారణం చెప్పవలసింది అని మనవాళ మహామునులు భగవద్ రామానుజుని ప్రార్థిస్తున్నారు. నేను ఎలాంటి వాడిని? పొల్లాంగనత్వం పొదిందుకొండు నన్మయిల్ ఒన్నుం ఎల్లా ఎనక్కు ఎతిరాశ ఎనక్కు నాకు ఒన్నువిల్లా, ఒక్కటి కూడా లేదు. ఏమిటి? నన్మయిల్ ఒన్రువిల్లా వెనక్కు సత్కార్యములందు ప్రవర్తించుట అనేటటువంటిది, అంటే మంచి పనులు చేయడం అనేటటువంటిది ఒక్కటి కూడా లేదు. అంటే ఒక్క మంచి పని కూడా నేను చేయను. పోనీ మంచి పనులు చేయని వాడిని చెడ్డ పనులు చేయకుండా ఉన్నానా? మంచి పనులు చేయకపోయినా పర్వాలేదు, చెడ్డ పని చేయకుండా ఉంటే సరిపోతుంది కదా అంటే చేసేవన్నీ చెడ్డ పనులే. కేవలం చెడ్డ పనులనే చేస్తూ, చెడ్డ పనులు కూడా అన్నీ అవి ఇవనే లేదు, అన్ని చెడ్డ పనులు చేస్తూ మంచి పని ఒక్కటి కూడా చేయనటువంటి నాకు సత్పురుషులు చేరేటటువంటి పరమపదాన్ని ఇవ్వాలి అని దేవరవారు అనుకున్నారు. అనుకున్నప్పుడు ఇంకా ఆలస్యం ఎందుకు, ఇచ్చేయచ్చు కదా అని మనవాళ మహామందు ఎంబెరుమానార్లని ఈ పాసురం ద్వారా ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి వారు? నమ్మాళ్ళు వారు చెప్తారు. తిరువావిని నిన్నే మనం అనుకున్నాం నైత్యానుసంధానం అని. నైత్యానుసంధానాన్ని ఎందుకు చెయ్యాలి? చదువుకున్నవారు నిన్న మనం అనుకున్నాం, మహానుభావులైనటువంటి పండితులు కూడా అడిగేన్ సర్వాపరాధి, నా దగ్గర మోక్షాన్ని పొందడానికి సాధనంగా ఉండేటటువంటి యోగ్యత ఒక్కటి కూడా లేదు, నేను పూర్తిగా అయోగ్యుణ్ణి, ఎట్టి యోగ్యతలు లేనివాణ్ణి అని చెప్పి యోగ్యతలు లేకపోవడం కాదు, అకృత్యకరణము కృత్యాకరణములన్నిటినీ చేసినటువంటి వాణ్ణి అని చెప్తున్నారు కదా పెద్దలు. ఏమండి, నాలాంటి వాడు ఇలాంటి దోషాలు నా దగ్గర ఉన్నాయని చెప్పాడు అనుకోండి, అర్థం ఉంటుంది. కానీ మహానుభావులైనటువంటి పెద్దలుగా ఉండే నాథమునిహళ్ళు అదే సూక్తిని కటాక్షించారు, అదే మాట చెప్పారు. యామునులు అదే మాటలు చెప్పారు, పూరేశులు అదే మాటలు చెప్పారు, పరాశర భట్టలు అదే మాటలు చెప్పారు. మహానుభావులైనటువంటి చివరికి ఎంబెరమానార్లు కూడా అదే మాట చెప్పారు. మహానుభావుల సర్వజ్ఞులుగా ఉండేటటువంటి, గొప్ప జ్ఞానులుగా ఉండేటటువంటి, జ్ఞానానుష్ఠాన సంపన్నులుగా ఉండేటటువంటి పెద్దలు కూడా ఇలా చెప్పాలండి. మనవాళ మహామునులంటే ఎంబెరుమానార్ల అపరావతారమే కదా. అలాంటి ఎంబెరుమానార్ల అపరావతారంగా ఉండేటటువంటి మనవాళ మహామునులు
ఎంబెరుమానార్ల దగ్గర నైత్యానుసంధానం చెయ్యొచ్చా అంటే చెయ్యాలి అన్నారు. ఎందుకు చెయ్యాలంటే మనం గనక అత్యుత్తమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని పొందాలంటే ఆ మోక్షాన్ని పొందడానికి ఏ ఏ యోగ్యతలైతే నిర్ణయింపబడ్డాయో ఆ యోగ్యతలలో కొంచెం కూడా కొరత లేకుండా ఉండాలి. అలాంటి యోగ్యతలు ఉన్నప్పుడు మాత్రమే పరమపదం వస్తుంది. 70% ఉండాలి. మామూలుగా 35% పాస్ మార్కులు కాదు, 35 మార్కులు వస్తే పాస్ చేసేసేటటువంటి స్వభావం కాదు పరమాత్మది. పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉండాలి, పరిపూర్ణమైనటువంటి ఆచరణ ఉండాలి, పరిపూర్ణమైనటువంటి ఆత్మగుణములు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కటాక్షిస్తాయి. పరమపదం అనేటటువంటి అత్యద్భుతమైనటువంటి పరమ పురుషార్థమైనటువంటి ఉత్కృష్ట పురుషార్థమైనటువంటి ఆ పరమపద స్థానాన్ని మనకి ఇవ్వాలంటే ఆ పరమపదాన్ని పొందడానికి ఏ ఏ యోగ్యతలైతే కావాలో ఆయా యోగ్యతలన్నీ ఎట్టి కొరత లేకుండా మనం కలిగి ఉండాలి. నా దగ్గర ఈ యోగ్యత ఉన్నది అని కనుక మనం విన్నపం చేస్తే అప్పుడు ఆ యోగ్యతలన్నీ బయటికి తీసి వాటిని క్యాలిక్యులేట్ చేసి మీకు ఎంత కొరత ఉంది గనక, ఇన్ని మార్కులు తగ్గాయి గనక మీకు ఈసారి మీరు పాస్ అవ్వడం లేదు, మళ్ళీసారి రండి చూద్దాం, వెళ్ళి రండి అంటాడు. అందుచేత పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆచార్యులు మొదలైనటువంటి పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు నైత్యానుసంధానం చేయడం అనేటటువంటిది తగినటువంటి ఒక కార్యక్రమం గనుక మనవాడ మహామునులు నైత్యానుసంధానాన్ని పదే పదే చేస్తున్నారు. మళ్ళీ ఈ పాసురంలో నమ్మాళ్ళు వారులే కటాక్షించారు. నీసనేన్ నిరవన్రుమిలేన్, నేను కొంచెం కూడా గుణపూర్తి కలిగినటువంటి వాడిని కాను, నేను నిత్య సంసారిగా ఉండేటటువంటి వాడిని అని నమ్మాళ్ళు వారులే కటాక్షించారండి. మనలాంటి వాళ్ళు ఏం చెప్పాలి? నేను అలాంటి వాడిని, అనాత్మగుణములు నిండుగా ఉన్నాయి, ఆత్మగుణాలు కొంచెం కూడా లేవు, అలాంటి నేను అని మనకి ఆళవందారు, పరమాచార్యులైన ఆళవందారు తాము అనుగ్రహించినటువంటి స్తోత్రరత్నంలో న ధర్మనిష్టోస్మి నచాత్మవేది న భక్తిమాన్ చరణారవిందే అని, ఓ స్వామి, నేను ధర్మము యందు నిష్ట కలిగిన వాడిని కాను, అంటే కర్మయోగం కలిగిన వాడిని కాను. నచ ఆత్మవేది, ఆత్మ విషయకమైనటువంటి జ్ఞానము నాకు లేదు. నా భక్తిమాన్, భక్తి అసలే లేనే లేదు అని చెప్పి తమ నైత్యాన్ని విన్నపం చేశారు పెరుమాళ్ళకి. ఎవరు? పరమాచార్యులుగా ఉండేటువంటి ఆళవందారు. అలాగే పరాశర భట్టారకులు అసన్నికృష్టస్య నికృష్ట జంతో విద్యాపవాదేన కరోషి శాంతిం తతో నికృష్టే మయి సన్నికృష్టే కాన్నిష్కృతిం రంగపతే కరోషి. ఓ రంగనాథ, నేను ఎలాంటి వాడిని అంటే ఒక నిహీనమైనటువంటి జంతువు కంటే కూడా నిహీనమైన వాడిని. ఒక నిహీనమైనటువంటి జంతువు నీ యొక్క సన్నిధి ధ్వజస్తంభం దాకా వచ్చింది అనేటటువంటి ఒక మిథ్యాపవాదం, అపవాదం కాదు, మిథ్యాపవాదం, అది కూడా అబద్ధాల మాటల్ని ఆధారంగా చేసుకుని నువ్వు సంప్రోక్షణ జరుపుకున్నావు. తతో నికృష్టే మయిసన్ నికృష్టే, అంతకంటే నికృష్టుడైనటువంటి నేను నీ సన్నిధికి రోజు వస్తున్నాను కదయ్యా, ఏం శాంతి చేసుకుంటావు అని తమ నైత్యానుసంధానాలు పరాశర భట్టారకులు, అలాగే కోరత్తాళ్వాన్ మొదలైనటువంటి పెద్దలందరూ చేశారు. అలాంటి ఆత్మగుణములు కొంచెం కూడా లేనివాణ్ణి, అనాత్మగుణములు పరిపూర్ణంగా కలిగినటువంటి వాణ్ణి అని చెబుతున్నారు. ఇతరాగం స్థితిలో కూడా మనవాడ మహామునులు 8వ శ్లోకంలో 9వ శ్లోకంలో నైత్యానుసంధానాన్ని విలక్షణంగా చేశారు. చూడండి,
8వ శ్లోకం. దుఃఖావహోహమనిశంతవ దుష్టచేష్టః శబ్దాదిభోగనిరతః శరణాగతాఖ్యః త్వత్పాదభక్తయవశిష్టజనౌఘమధ్యే మిథ్యాచరామి యతి రాజ తతోస్మి మూర్ఖః. నేను మూర్ఖుణ్ణి. ఎందువల్ల మూర్ఖుణ్ణో తెలుసా? ఎందువల్ల మూర్ఖుణ్ణయ్యానో తెలుసా? ఓ యతిరాజా, శరణాగతాఖ్యః, నేను ఎలాంటి వాడిని? ప్రపన్నుణ్ణి అని పేరుకు చెప్పుకునేవాడిని. ప్రపన్నుడనేటటువంటి పేరుని చెప్పుకుంటున్నవాడిని. అంటే ప్రపన్నుణ్ణి కాను గాని ప్రపన్నుణ్ణి అని మాత్రం చెప్పుకుంటున్నాను. ఎందుకు ప్రపన్నుడు కారు అంటే శబ్దాదిభోగ నిరతః, శబ్దాదిభోగ విషయముల యందు ఆసక్తి కలిగిన వాడిని కనుక, ఇంద్రియ విషయముల యందు ఆసక్తి కలిగిన వాడిని కనుక పేరుకే ప్రపన్నుణ్ణి. నిజమైన ప్రపన్నత్వం నా దగ్గర లేదు. అంతేకాదు, ప్రపన్నత్వం లేకపోవడం ఒక ఎత్తు. చెడ్డ పనులు చేయకుండా ఉన్నారా అంటే దుష్టచేష్టః అనిశం, ఎల్లప్పుడూ చెడ్డ పనులు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి చెడ్డ పనులు చేయడం వల్ల ఏమిటో నష్టం తెలుసా? తవ దుఃఖావహ, నీకు దుఃఖం కలుగుతుంది. మనం చెడ్డ పనులు చేస్తే రామానుజులకు దుఃఖం కలగడం ఏమిటండి? రామానుజు దుఃఖం కలగడం ఏమిటి? మనం చెడ్డ పనులు చేస్తే మనం పాడైపోతాం, మనం ఉజ్జీవించాం. అలాంటిది రామానుజులు దుఃఖం కలుగుతుందంటారేమిటి మన వాళ్ళ మామూలు? ఎందుకంటున్నారంటే, ఒక బిడ్డ గనక ఉంటే ఆ బిడ్డ చెడ్డ పనులు చేస్తుంటే అయ్యో నా బిడ్డ లాంటి చెడు కార్యక్రమాల్లో మునిగిపోయి ఉన్నాడే అని తండ్రికి ఎలా దుఃఖం కలుగుతుందో, అలాగే మనం చేసేటటువంటి ఇలాంటి చెడ్డ పనుల వల్ల ఎంబెరమానార్లకు కూడా దుఃఖం కలుగుతుంది. అలా నీకు దుఃఖాన్ని కలిగిస్తూ, రామానుజ మీకు దుఃఖాన్ని కలిగిస్తూ చెడ్డ పనులే చేస్తూ శబ్దాది విషయముల యందు ఆసక్తిని కలిగి ఉండి ప్రపన్నుడి వలె నటిస్తున్నాను. అది కూడా ఎక్కడ నటిస్తున్నాను? శిష్ట జనౌఘ మధ్యే. ఏదో మామూలు వాళ్ళ మధ్యలో తిరగడం లేదు, మామూలు వాళ్ళని మోసం చేయడం లేదు. శిష్టజనులు ఎవరైతే ఉంటారో, జ్ఞానానుష్ఠాన సంపన్నులుగా ఉండేటటువంటి మహానుభావులైనటువంటి పురత్తాళ్వాన్ మొదలైనటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, అలాంటి పెద్ద తత్పాదభక్త, మీ పాదార విందములందు కైంకర్యం చేసేటటువంటి పురత్తాళ్వాన్ మొదలైనటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, అలాంటి పెద్దల విషయంలో వారితో పాటు కలిసిపోయి నేను వాళ్ళ మధ్యలో ఎలా ఉన్నాను? త్వత్పాదభక్త ఇవ, నాకు కూడా మీ పాదార విందములందు అమితమైనటువంటి ప్రేమ కలిగిన వాని వలే మిథ్యాచరామి, మోసంగా నేను ప్రవర్తిస్తున్నాను. అందుచేత నేనెవండి? మూర్ఖుణ్ణి అని 8వ శ్లోకంలోను, అంతేకాక నేను చేసినటువంటి పనికిమాలిన పనులు ఏమిటో తెలుసా అని 9వ శ్లోకంలో తెలియజేస్తున్నారు. నిత్యం త్వహం పరిభవామి గురుంచ మంత్రం తద్దేవతామపి నకించిదహో బిభేమి ఇత్థం సటోపి అశఠవత్ భవదీయ సంఘే పృష్టశ్చరామి యతిరాజ తతోస్మి మూర్ఖః. నేను మూర్ఖుణ్ణి అని మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నారు. ఎలా మూర్ఖులయ్యారండి మీరు అంటే, ఓ యతిరాజా, నిత్యం నా యొక్క కార్యక్రమం ఏమిటో తెలుసా? ప్రతినిత్యం గురుం మంత్రంచ, గురువు గారిని అవమానపరుస్తున్నాను, మంత్రాన్ని అవమానపరుస్తున్నాను. తద్దేవతామపి చ, ఆ మంత్రం చేత ప్రతిపాదింపబడేటటువంటి పరమాత్మని పరిభవామి, పరాభవిస్తున్నాను. నేనేం చేస్తున్నాను? గురువు గారిని, మంత్రాన్ని ఉపదేశం చేసిన గురువు గారి విషయంలో అపచారం చేస్తున్నాను, వారిని పరాభవిస్తున్నాను. గురువు గారి విషయంలో అపచారం చేయడం అంటే ఏమిటండి? ఈ మంత్రం నీకు రక్షకము అని చెప్పి ఉపదేశం చేసిన మంత్రం యందు గౌరవం లేకుండా ప్రవర్తిస్తే ఆచార్యుని అవమానించినట్టే. అంతేకాదు, మంత్రంచ కేవలం ఆచార్యుని అవమానించి ఊరుకోవట్లేదు,
మంత్రాన్ని కూడా అవమానపరుస్తున్నారు. మంత్రాన్ని అవమానపరచడం ఏమిటండి అంటే ఈ మంత్రము మనకి మోక్షాన్ని ఇస్తుందంటారా అని ఆ మంత్రం విషయంలో నమ్మకం లేకుండా సందేహం కలిగి ఉండడం ఏదైతే ఉందో అది మంత్రాన్ని అవమానించడం. అంతేకాకుండా సర్వార్థ సాధకంగా మోక్షమనే ఉత్తమ పురుషార్థాన్ని కూడా ఇచ్చేటటువంటి ఈ మంత్రాన్ని ఇహలోకానికి సంబంధించినటువంటి విషయాల్లో ఉపయోగించుకోవడం ఏదైతే ఉందో అది కూడా మంత్రాన్ని అవమానించడం. తద్దేవతామపిచ ఆ మంత్రం చేత ప్రతిపాదింపబడేటటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మను అవమానించడం. పరమాత్మను అవమానించడం ఏమిటండి అంటే అత్యారూపంలో ఉండేటటువంటి పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆ పరమాత్మ ఇలా ఉన్నాడు, ఈయన మెదలకుండా ఉన్నాడు, ఈయనేం మన కష్టాన్ని తొలగిస్తాడు అని అపనమ్మకం కలగడం. ఆయనే శ్రీరామాది అవతారాలలో కష్టపడ్డాడు, ఇంకా మన కష్టాన్ని ఏం తొలగిస్తాడు అని అనుకోవడం. అంతేకాక ఇహలోకానికి సంబంధించిన ఫలాలని పెరుమాళ్ళ ద్వారా సంపాదించాలనుకోవడం. ఈ విధంగా ఆచార్యులు మంత్రాన్ని ప్రదానం చేసిన ఆచార్యుల విషయంలోనూ అలాగే ఆచార్యులు ప్రసాదించిన మంత్రం విషయంలోనూ అలాగే ఆ మంత్రం చేత ప్రతిపాదింపబడి మనకి మోక్ష పురుషార్థాన్ని కటాక్షించేటటువంటి పెరుమాళ్ళ విషయంలోనూ ముగ్గురు విషయంలోనూ ప్రేమ లేకపోగా వారిని ఆ మూడు విషయాలని అవమానపరిచేటట్టుగా వాళ్ళకి పరాభవం కలిగేటట్టుగా ప్రవర్తించడం ఇలా చేస్తున్నారు. ఇలా చేస్తూ అయ్యో నేను ఆచార్యుల విషయంలో అపచారం చేశాను అని భయపడ్డం కానీ, అయ్యో మంత్రం విషయంలో అపచారం చేశాను నేను అని భయపడ్డం కానీ, అయ్యో మంత్ర ప్రతిపాద్యమైనటువంటి పరమాత్మ విషయంలో అపచారం చేశాను నేను అని భయపడ్డం కానీ కించిదపిన విభేమి కొంచెం కూడా నేను భయపడ్డం లేదు. ఇన్ని వెధోపములు చేస్తూ కూడా భయపడకుండా ఉన్నాను. నవిభేమి ఇదేమిటి, అహో ఏమాశ్చర్యం, ఇన్ని పనికిమాలిన పనులు చేసినా కొంచెం కూడా భయం లేకుండా ఉండడం చాలా ఆశ్చర్యం, నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇత్తం శఠోపి ఇలాంటి మూర్ఖున్నైనటువంటి నేను అశఠవత్ గొప్ప మేధావిలాగా పృష్టశ్చరామీతి రాజా ఓ రామానుజ నేను ఆనందంగా పెద్దల మధ్యలో తిరుగుతున్నాను, అందుచేత నాకు నేనే గుర్తించుకుంటున్నాను, నా పేరు మూర్ఖుడు అని చెప్పినట్టుగా నైత్యానుసంధానం చేస్తున్నారు. ఈ పాసురంలో మనవాడ ఇరామానుసనుత్తందాదిలో తిరువరంగత్తముదనారు కూడా ఇదే పద్ధతిలో ఎంబెరమానార్ల యొక్క చరణార బృందాల్లో నైత్యానుసంధానాన్ని చేశారు. ముందుగా 39వ పాసురంలో పొరుణం పొదల్వరం భూమియం పొంగుడలారమన్నే మరులు కొండెరక్కును నమక్కు నింజే అనేటటువంటి 39వ పాసురంలో పొరుళం పొదల్వరం భూమియం పూంకుడలారమన్నే మరులు కొండెరక్కును నమక్కు నింజే. ఇలా ఉన్నానే పొరుళం ధనమని, పొదల్వర్ అంటే పుత్రుడని, పూంకుడలార్ అందమైనటువంటి స్త్రీలని, లేదా భూమిని అంటే క్షేత్రాలని, ధనము, బిడ్డలు, ఐశ్వర్యం అంటే క్షేత్రము మొదలైనటువంటి మనం పొలాలు, స్థలాలు మొదలైనవి. పూంకుడలార్ అందమైనటువంటి ఆడవాళ్ళని, వీటిని కోరుతూ మరులుకొండు ఇళక్కం అజ్ఞానాన్ని కలిగి ఉండి బాధపడేటటువంటి మనకు భగవద్ రామానుజు ఎరుగొండ వెందు ఎరుమాతి ఈ దుఃఖాలన్నిటినీ తొలగించి వారి యొక్క కళ్యాణ గుణాలని తెలుసుకునేటట్టుగా మన్ని చేసి పెరుంపుహడే తెరుళ్ళు తందు వాటిని తెలుసుకునే జ్ఞానాన్నిచ్చి కటాక్షించారు అని ఈ పాసురంలో నాకు అర్థం విషయంగా, అలాగే పుత్రుల విషయంగా, అలాగే క్షేత్రాది సంపద విషయంగా,
స్త్రీల విషయంగా నాకు వ్యామోహం ఉన్నది అని చెప్పి వీటిని తొలగించేటటువంటి వారు భగవద్ రామానుజులు అని ఈ 39వ పాసురంలోను 92వ పాసురం రామానుజులుతుందారిలోన 92వ పాసురం புண்ணியனோ அன்பு புரிந்துவிலேன் அடிபோத்தி செய்யன் நொன்னரங் கேள்வென ஒன்றுமிலேன் செம்மனூல் புலவர்க்கெண்ணரங்கீர்த்தி ராமானுஷா என்று நீ புகுந்து என் கண்ணுள்ளும் நெஞ்சுள்ளும் நின்ற இக்காரணం కట్టురయే. ఓ రామానుజ, మీరు నా యొక్క మనస్సులోనూ కళ్ళల్లోనూ నిండిపోయి ఉన్నారు. ఇలా నిండిపోయి ఉండడానికి ఏమిటి కారణం? నా దగ్గర ఏమైనా యోగ్యత ఉందనా? నేను అలాంటి వాడిని. పుణ్యను అన్బు పురిందివిలేన్, పుణ్యాన్ని ఇచ్చేటటువంటి ఏ కర్మయోగాదులు ఆచరించిన వాడిని కాదు. పోని అడిపోత్తి చెయ్యన్ నొన్నరంగేళ్ విన వన్రుమిలేన్, ఈ యొక్క పాదారవిందాలని స్తుతించేటటువంటి జ్ఞానము కలిగిన వాడిని కాను. అలాంటి నా విషయంలో అంటే కర్మజ్ఞాన భక్తులు పెరుమాళ విషయంలోనూ లేవు, దేవరవారి విషయంలోనూ లేవు. అలాంటి నాకు దేవరవార్ల కటాక్షం పరిపూర్ణంగా లభించింది. మిమ్మల్ని మర్చిపోకుండా మనసంతా కళ్ళంతా నిండిపోయి ఉన్నారు అని కటాక్షించారు. 92వ పాసురంలో. ఇక 96వ పాసురంలో வளரும் பிடிகொண்ட மல்வினையால் மிக்க நல்விலையில் கிளரும் துணிவும் கிடத்தறியாத முடத்தலையும் தளரமருவும் தரித்தும் விழுந்தும் தனிதிருவேற்க உளரம் நிறவன் இராமோனிசன் தன்னையுத்தவரே. வளரும் பிடிகொண்ட బాగా వృద్ధి పొందేటటువంటి క్రూర కర్మల చేత మిక్క నల్వినయు, గొప్ప ధర్మమైనటువంటి శరణాగతి ఏదైతే ఉందో దాని ఎందు కెడరు తుడువు కెడత్తరియాదు. నేను చేసేటటువంటి క్రూర కర్మల వల్ల ఇన్ని తప్పులు చేసినటువంటి నేను ఒక్కసారి శరణాగతి చేసినంత మాత్రాన పరమాత్మ నన్ను కటాక్షిస్తాడా? నా తప్పులను లెక్కపెట్టి నన్ను చావగొట్టి శిక్షించకుండా ఉంటాడా అని ఒక సందేహంతో అతి విలక్షణమైనటువంటి శరణాగతి యందు నమ్మకం కోల్పోతున్నాను. దాని యందు నమ్మకం నాకు కలగట్లేదు. ముడత్తలయోం తళరుమళుం, అందుచేత ఈ శరీరంలో పడి బాధపడుతూ ఉన్నారు. అలాంటి నాకు దేవరవారు కటాక్షాన్ని చూపించారు అని చెప్పడం చేత అముదనార్లు కూడా నైత్యానుసంధానాన్ని ఇరామానుసనుతున్నది అనేటటువంటి దివ్య ప్రబంధంలో 39, 92, 96 పాసురాల్లో చేశారు. మనవాళ మహాములు ఎదిరాజ 20లో 8, 9 శ్లోకాల్లో చేశారు. ఈ విధంగా పొల్లాంగ్ అనైత్తుం పొదిందుకొండు సకల దుష్టగుణములన్నీ అనాత్మగుణములన్నీ నేనే పోగు చేసి పెట్టుకున్నా. అంతేకాక నన్మయిల్ ఒన్నిల్లా ఎనక్కు ఎతిరాశ, ఆత్మగుణాలు కొంచెం కూడా లేవు. అలాంటి నాకు పరమపదం అనేటటువంటిది లభిస్తుందా? ప్రశ్నే లేదు, లభించదు. నిజానికి నా యొక్క స్వభావాన్ని కనుక నేను చూసుకుంటే అకృత్యకరణం, కృత్యాకరణం ఈ రెండు పరిపూర్ణంగా ఉన్నాయి. ఆ రెండు ఉండడం చేత నాకు పరమపదం లభించదు. పరమపదం ఎందుకు లభించదని నేను అనుకుంటున్నానంటే, నల్లారుహళ్ నన్ను తిరునాట్టై ఆ పరమపదం ఎవరికి లభిస్తుందండి? ఎవరైతే సత్పురుషులుగా ఉంటారో అలాంటి సత్పురుషులకే పరమపదం లభిస్తుంది. ఎవరు సత్పురుషులు అంటే, పెరుమాళ యొక్క పాదారవిందములలో ఆచార్యుని ద్వారా శరణాగతి చేసి ఆ శరణాగతి ధర్మాన్నంతటిని పాటిస్తూ ఆచార్య పరతంత్రుడుగా ఉంటూ పెరుమాళ విషయంలోనూ, పెద్దల విషయంలోనూ, ఆచార్యుల విషయంలోనూ
ఆచార్యులు కటాక్షించిన మంత్రం విషయంలోనూ ఎవరైతే భక్తి కలిగి ఉండి నిష్ఠ కలిగి ఉండి తదనుగుణమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటారో అలాంటి వారు పరమపదానికి వెళతారు. అలాంటి వాళ్ళకి పరమాత్మ మోక్షాన్ని ఇస్తాడు. అలాంటి తిరునాడు ఆ పరమపదం ఎలాంటిది? సత్పురుషులు చేరేటటువంటి ఒకానొక ప్రదేశం. ఎవరుంటారు పరమపదంలో? నిత్యులు ఉంటారు, ముక్తులు ఉంటారు. అలాంటి నిత్యముక్తులు చేరి ఉండేటటువంటి పరమపదం ఏదైతే ఉందో ఆ పరమపదం ఉత్తర పూర్వే సాధ్యాసంతి దేవా అని ఎక్కడైతే గొప్ప ప్రకాశం కలిగినటువంటి ప్రాచీనులుగా నిత్యులుగా ఉండేటటువంటి వారు కైంకర్యం చేస్తూ ఉంటారో అలాంటి తద్విష్ణో పరమం పదం, పరమాత్మ యొక్క గొప్పదైనటువంటి స్థానము. యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ, ఎక్కడికి వెళితే తిరిగి రారో ఆ గొప్ప ధామం ఏదైతే ఉందో ఆ గొప్ప ధామం నాది పరమపదం అని పరమాత్మ కూడా చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఆ పరమపదం ఏదైతే ఉందో అది నాకు వస్తుందనే నమ్మకం లేదు. కానీ ఎవరి వారు ఏమనుకుంటున్నారు? రామానుజ సంబంధం ఎవరికైతే ఉంటుందో రామానుజ సంబంధం ఉన్నటువంటి వారికి మోక్షం అనేటటువంటిది స్థిరం గనక వీరికి నాతో ఉండే సంబంధం వలనే శ్రీమతే రామానుజాయ నమః అన్నారు. రామానుజాయ నమః అన్నారు కదా రెండో పాసురంలో. ఎంబెరుమానారు తిరువడిగడే శరణం అన్నారు 14వ పాసురంలో. ఇలాగా నా విషయంలో ప్రీతి కలిగినటువంటి వీరున్నారు కనుక ఇలాంటి వారికి పరమపదం ఇవ్వాలి అని భగవద్రామానుజులు అనుకున్నారట. ఎవరికైతే భగవద్రామానుజ సంబంధం ఉంటుందో రామానుజ సంబంధం కలిగినటువంటి వారికి అందరికీ మోక్షమే అనేటటువంటి ఒకనొక విషయం కారణంగా, రామానుజ వైభవం కారణంగా, పరమాత్మ యొక్క నిర్ణయం కారణంగా అర్వాంచో పదసరసిజద్వంద్వమాశ్రిత్య పూర్వే మూర్ధనా యస్యాన్వయముపగతా దేశికా ముక్తిమాపు సోయం రామానుజముని. ఈ రామానుజముని ఎలాంటి వారండి? ఇలాంటి వారు. ఎలాంటి వారు? ఎలాంటి వారంటే అర్వాంచో యత్పదసరసిజద్వంద్వమాశ్రిత్య, రామానుజుల తర్వాత అవతరించినటువంటి ఆచార్యులు ఎవరైతే ఉన్నారో, రామానుజుల తర్వాత అవతరించినటువంటి చేతనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రామానుజు యొక్క తిరువడి సంబంధం చేత మోక్షం తప్పకుండా లభిస్తుంది. మరి రామానుజులకు ముందు అవతరించిన వారికి ఎలాగండి మోక్షము? మూర్ధనాయస్యాన్వయముపగతాదేశికా ముక్తిమాపు. రామానుజుల కంటే ముందు అవతరించినటువంటి ఆచార్యులకు కానీ, రామానుజుల కంటే ముందు అవతరించినటువంటి ఆళ్వార్లకు కానీ, ఆళ్వార్లకు అలాగే రామానుజులకు ముందు అవతరించిన పూర్వాచార్యులకి వీళ్ళందరికీ కూడా రామానుజుల యొక్క తిరుముడి సంబంధం చేత మోక్షం వస్తుంది. తిరుముడి సంబంధం కానీ తిరువడి సంబంధం కానీ ఏదో ఒక సంబంధం రామానుజులతో గనక ఉంటే అదే మోక్షానికి సాధనము. రామానుజుల కంటే ముందుండేటటువంటి వారు గనకైతే వారికి తిరుముడి సంబంధము, రామానుజులు అవతరించిన తర్వాత అవతరించినటువంటి వారైతే వారికి తిరువడి సంబంధము మోక్షాన్ని ఇస్తుంది అని పెద్దలందరూ నిర్ణయించడం చేత దేవర వారితో ఉండేటటువంటి సంబంధమే నాకు మోక్షాన్ని కటాక్షిస్తుంది అని నేను ధైర్యంగా ఉన్నాను. దేవర వారు కూడా వీరికి మోక్షాన్ని నేను ఖచ్చితంగా ఇస్తాను. ఎంచేత నా యొక్క తిరువడి సంబంధం వీరికి ఉన్నది గనుక వీరికి ఉండే నా తిరువడి సంబంధం వల్ల నేను మోక్షాన్ని ఇస్తాను అని నిర్ణయం చేశారు దేవరవారు. రామానుజులు నిర్ణయం చేశారు కనుక నాకు మోక్షాన్ని ఇవ్వండి. ఆ మోక్షం ఏదో ఎలాగో ఇవ్వాలని దేవరవారు అనుకున్నారు గనక నిజానికి నా యొక్క యోగ్యతను బట్టి అయితే నాకు మోక్షం రాదు. నిజానికి నాకుండేటటువంటి దోషాలను గనక చూస్తే నాకు మోక్షం రానే రాదు. ఎట్టి యోగ్యత లేకపోగా దోషభూయిష్టమైనటువంటి నాకు మోక్షం వచ్చేటటువంటి అవకాశం లేదనేటటువంటి విషయం నాకు తెలిసిపోతుంది. కానీ దేవరవారి మనస్సులో రామానుజ సంబంధం కలిగిన వారందరికీ మోక్షము అని
పెద్దలందరూ నిర్ణయించడం చేత, పెరుమాళ్ళు కూడా నిర్ణయించడం చేత, దేవరవార్లు కూడా నా సంబంధం కలిగినటువంటి వారందరికీ మోక్షాన్ని ఇవ్వాలి, ఓ స్వామి నా సంబంధం కలిగిన వారందరికీ నీవు మోక్షాన్ని ఇస్తానంటేనే నేను ఈ లోకంలోకి వస్తాను అని చెప్పి మాట తీసుకుని అవతరించడం చేత నాకు మోక్షం ఉంటుందనేటటువంటిది తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయింది? దేవరవారి యొక్క తిరువుళ్లల్లో నాకు మోక్షం ఇవ్వాలనేటటువంటి ఒక అభిప్రాయం ఉన్నది. ఇది దేవరవారి తిరువుళ్ళానికి అనుకూలమైనది, ఇది పెరుమాళ్ళ యొక్క తిరువుళ్ళానికి అనుకూలమైనది, ఇది ఆళ్వార్ల యొక్క తిరువుళ్ళానికి అనుకూలమైనది, ఇది పూర్వాచార్యుల యొక్క తిరువుళ్ళానికి అనుకూలమైనది, ఇది పెద్దలందరి యొక్క తిరువుళ్ళానికి అనుకూలమైనది కనుక నాకు మోక్షం వస్తుంది అనేటటువంటి దాని విషయంలో నాకు సందేహం అనేది లేకుండా పోయింది. దేవరవారి తిరువుడి సంబంధం ఉన్నది గనక నా యొక్క యోగ్యతాయోగ్యతలు చూడకుండా నాకు మోక్షాన్ని ఇవ్వడానికి దేవరవారు సిద్ధంగా ఉన్నారు కనుక నాకు మోక్షం వస్తుందనేటటువంటిది నిశ్చయం అయిపోయింది. మరి నిశ్చయం అయిపోయినప్పుడు ఆ మోక్షం ఎప్పుడు ఇస్తారో ఆలస్యం చెయ్యకుండా వెంటనే నాకు కటాక్షించవలసింది అని ప్రార్థన చేస్తున్నారు. ఇలా ఇవ్వడానికి యోగ్యత ఏమిటి అంటే చెబుతున్నారు. ఏమీ లేకపోవడమే యోగ్యత రామానుజ, దేవరవారి తిరువుడి సంబంధమే యోగ్యత రామానుజ అని. తిరునాట్టైనాంతరవనెన్ని నీ తన్నెన్నిరుక్కరదన్నాన్ని పరమపదాన్ని ఇవ్వాలి అని మీరు అనుకోవడం చేత నాకు మోక్షం వస్తుంది, దాన్ని వెంటనే కటాక్షించవలసింది. అనన్యగతికున్నైనటువంటి నేను, ఆకించిన్ని అయినటువంటి నేను, దేవరవారికి దాసుణ్ణి అయినటువంటి నేను, నాకు 3 యోగ్యతలు ఉన్నాయి. ఒకటేమిటి? దేవరవారు తప్ప వేరొక రక్షకము లేనివాడిని, ఇంకొక గతి లేనివాడిని. దేవరవారు తప్ప మోక్షానికి ఇంకొకటి ఉపాయము అనుకునేవాడిని కాదు. దేవరవారి తప్ప, దేవరవారి తిరువడి సంబంధం తప్ప మోక్షానికి ఇంకొక సాధనము లేనటువంటి వాడిని. మీ పాదాల విందములు దాసున్నైనటువంటి వాడిని కనుక నా విషయంలో మీరు మోక్షాన్ని తక్షణం వెంటనే ఇవ్వవలసింది, ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు. మీరు తప్ప ఇంకోరెవరైనా నాకు రక్షకులు ఉన్నారని నేను భావన చేస్తే ఆలస్యం చేయొచ్చు. మీ పాదములు తప్ప మోక్షాన్ని ఇవ్వడానికి ఇంకో సాధనం ఉంది అని నేను కనుక భావన చేస్తే మీరు ఆలస్యం చేయొచ్చు. నేను మీకు దాసుని కాను అని కనుక మీరు భావన చేస్తే ఆలస్యం చేయొచ్చు. ఈ 3 నా దగ్గర ఉన్నాయి గనక, అంటే దేవరవారే రక్షకుడు, మీరు తప్ప ఇంకొక రక్షకం లేదనుకోవడం, దేవరవారి పాదములు తప్ప మోక్షాన్ని పొందడానికి ఇంకోటి సాధనం కాదని అనుకోవడం, దేవరవారికి తిరువడిహళ్ళకి దాసుణ్ణి అని అనుకోవడం అనేటటువంటి 3 యోగ్యతలు నాకున్నాయి కనుక మీరు వెంటనే మోక్షాన్ని ఇవ్వవలసింది, ఆలస్యం చేయడానికి అవకాశం లేదు. ఎందుకు ఆలస్యం చేస్తున్నారో నాకు చెప్పవలసింది అని చెప్పి ఎంబెరమానార్లని ఈ పాసురంలో మనవాళ మహామనులు ప్రార్థిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. పాసురాన్ని అనుసంధానం చేసుకోండి. பல்லாங்கு அனப்பும்புதுந்து கொண்டு நம்மையில் ஒன்னில்லா எனக்கு எதிராசா நல்லார்கள் நன்னும் திருநாட்டை நான் தருவனென்று నీ తన్నెన్నిరుక్కిరది అన్నాహాన్. ఇక్కడికి ఆపి తర్వాత పాసురం మనం రేపు చూద్దాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవయజ్వన కాంతిమచ్చాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం. శ్రీమతే రమ్యజామాతృమీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీర్నిత్యమంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వహితాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ஆழ்வார் திருவடிகளே சரணம், எம்பெருமானார் திருவடிகளே சரணம், ஜீயர் திருவடிகளே சரணம். ஜெய் ராமன்.